1. జ్యోతిష్య నేపథ్యం. గురువు 12వ భావంలో ఉండి శని మరియు రాహు మీ లగ్నం మీద భాగస్వామ్య ప్రభావం చూపుతూ కొత్త ఆలోచనలు, నెట్వర్కింగ్ అవకాశాలు అందిస్తాయి. కేతు చైతన్యాన్ని పెంపొందిస్తూ మనసులో ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు స్నేహితులు, సహచరుతో కలిసి కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరపటం మంచిది. సృజనాత్మకత, ఆవిష్కరణలతో సంబంధించి ముందడుగు వేయండి. డబ్బు, ఆర్థిక స్థితి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అనవసర వ్యయాలకు దూరంగా ఉండండి. 4. సంబంధాలు, కుటుంబం. కుటుంబ సదస్సుల్లో ఆత్మీయత పెరుగుతుంది. స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు సానుకూలంగా ఉంటాయి. 5. ఆరోగ్యం. ఒత్తిడి తగ్గించి యోగా లేదా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి తగున విశ్రాంతి ఇవ్వండి. 6. ఈ రోజుకు శుభకార్యం. దానంలో దయతో ముందుకు రావడం, గురువుని ఆరాధించడం, స్నేహితులకు సహాయం చేయడం మనసుకు శాంతి ఇస్తుంది. 7. ముఖ్య నిర్ణయాల కోసం, అత్యవసర వైద్య, చట్ట, ఆర్థిక నిర్ణయాల విషయంలో తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోండి. జ్ఞానంతో